మతతత్వ పాలనతో దేశ ప్రజలను మభ్యపెడుతున్న మోదీ పాలనపై చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎంసీపీఐ పోలిట్ బ్యూరో సభ్యులు వెంకటరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మహాసభలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనపై ప్రతి ఒక్కరూ కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అనేక మంది మావోయిస్టుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. తిరిగి ఈనాడు ప్రారంభించి ఓంకార్ గారి బిఎన్ రెడ్డి గారి అమరత్వాలను పునికి పుచ్చుకున్న వరంగల్ పోరాటాల గడ్డ నుండే ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల పేరుతో ప్రారంభిస్తున్నాం ఉద్యమాన్ని. ఓంకార్ గారి నాయకత్వంలో 84లో ఏర్పడ్డ ఎంసీపీఐ 2006లో ఎంసీపీఐ యూగా మార్చేసుకొని ఎంసీపీఐ పేరును కనుమరుగు చేసినటువంటి వాళ్ళు ఓంకార్ గారి ఆశయాలకు కూడా తూట్లు పొడుస్తూ ఐక్యత అని పేరులో చెబుతూ మాటలలో చెబుతూ నిజమైన కమ్యూనిస్టుల ఐక్యతకు తూట్లు పొడుస్తూ ముందుకు సాగుతున్న విధానాన్ని ఎండగట్టి ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల పాటు రైతులు చాలా ఆందోళనలు చేశారు. ఢిల్లీలో అనేక మంది 750 మంది రైతులు చనిపోయారు ఆ ఉద్యమంలో. మరి వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం అనేది జరగలేదు. తిరిగి మళ్ళా రైతు ఉద్యమం ప్రారంభమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు మొన్న మనం చూసాం ఆపరేషన్ కగారు పేరుతోటి మధ్య భారతదేశంలో ఉన్నటువంటి గనుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి బడా కుబేర్లకు దోచిపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఆ నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడానికి వాళ్ళ ఉద్యమాలకి వాళ్ళకి అండగా ఉన్నటువంటి నక్సలైట్ల పేరుతోటి మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాన్ని వేలాది మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టి వాళ్ళ అఖిల భారత ప్రధాన కార్యదర్శితో సహా అనేక మందిని 1 సంవత్సర కాలంలో మాకు తెలిసిన సమాచారం మేరకు 450 మంది పైగా హత్యలు చేయటం అనేది జరిగింది. అంతేకాదు హత్య గాయపబడినటువంటి వాళ్ళ శవాలను కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తూ ఉన్నది. దానికి వంతబాడుతూ ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అని వీటన్నింటినీ కూడా మేము చర్చించి సరైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మహాసభని జరపడం జరుగుతాం. నా పేరు మర్రెడ్డి వెంకటరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు, ఎంసీపీఐ. థ్యాంక్ యూ సార్.